నమస్తే అండి. ఇవాళ ఓల్డ్ ఏజ్ లీవ్సే కదా? అవునండి, చూస్తున్నాం. ఓకే. నమస్తే. నమస్తే. చాప్టర్ 10 కొత్త చాప్టర్ కదా? అవునండి, పేజ్ నెంబర్ 112. పేజ్ నెంబర్ రావట్లేదు ఇక్కడ. ఎక్కడుంది పేజ్ నెంబరు? ఓకే, చాప్టర్ 10 చదువుదాం. పేజ్ నెంబర్ కింద ఉంటుందేమో. ఓకే. సక్సెస్ఫుల్ ఇష్యూ ఆఫ్ బుద్ధిస్ట్ మిషన్. అంతే కదండి? ఓకేనండి. టర్నింగ్ అవర్ బ్యాక్స్ అపాన్ ది tragical episode of the attack of the SPR upon Madame Blavatsky and her associates, we will now take up the pleasanter task of recovering for permanent record. In general detail than was given in chapter 6, the incidents of the Buddhistic commission with which the Sinhalese nation had honored me and which had brought me to London in the spring of 1884. The events preceding this action are historically so important and their consequences have been so serious that I feel it a duty to expand the brief narrative above mentioned and to quote from the original documents in my possession facts that must otherwise go unrecorded. My duty was, as above stated, to lay before the colonial office certain grievances for which no redress had been obtained in Ceylon. They struck at the very root of the principle of religious neutrality so clearly and so wisely announced by Her Majesty the Queen as the future policy of her government throughout her dominions. Of course, the British Empire would not. ఇక్కడ కాపమంటారా ఈ పేజ్? చదవండి, పర్వాలేదు. ఇంకా కొంచెమే చదవండి కదా. Of course, the British Empire రాసేజ్ would అయిపోయిందా? not. అక్కడగా పారాగ్రాఫ్ అయింది, ఆ పేజ్ అయితే అయింది. ఆపండి నెక్స్ట్ ఆపండి. నేను ఇంకా పాసేజ్ అవ్వలేదు అనుకున్నాను. చూడటం లేదు. ఓకే, చాప్టర్ 10 కదా? సక్సెస్ఫుల్ ఇష్యూ ఆఫ్ బుద్ధిస్ట్ మిషన్స్ అంటే బుద్ధిస్ట్ మిషన్ లో జయప్రదంగా జరిగినటువంటి విషయం. టర్నింగ్ అవర్ బ్యాక్స్ అపాన్ ద ట్రాజికల్ ఎపిసోడ్ ఆఫ్ ద అటాక్ ఆఫ్ ద ఎస్పీఆర్ అటాక్ అయిపోయింది కదా, అంటే వీళ్ళ మీద నిందలు అన్ని. అపాన్ మేడం బ్లవెట్స్కీ అండ్ హర్ అసోసియేట్స్ విల్ నౌ టేకప్ ద. ఇప్పుడు ఏంటంటే అది చాలా బాధాకరమైన విషయం అయిపోయిన తర్వాత ఆహ్లాదకరమైన ఆ టాస్క్ని వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు పర్మనెంట్ రికార్డుకి. గ్రేటర్ డీటెయిల్ దాన్ వాజ్ గివెన్ ద చాప్టర్ 6లో కంటే ఎక్కువగా డీటెయిల్స్ ఇచ్చేది. ద ఇన్సిడెంట్స్ ఆఫ్ ద బుద్ధిస్టిక్ కమిషన్ విత్ విచ్ సింహళీస్ నేషన్ హ్యాడ్ ఆనర్డ్ మీ అంటే సింహళ యొక్క ఈ
దేశం ఇతన్ని గౌరవించిందనమాట, బుద్ధిస్టిక్ కమిషన్ అంతాను. అండ్ విచ్ హ్యాడ్ బ్రాట్ మీ టు లండన్ ఇన్ ద స్ప్రింగ్ ఆఫ్ 1884 స్ప్రింగ్ సీజన్లో. అందువలన ఆయన లండన్ వెళ్ళవలసి వచ్చింది. The events preceding the action are historically so important. ఈ యాక్షన్కి ముందున్నటువంటి సంఘటనలు చారిత్రాత్మకంగా చాలా ముఖ్యమైనవి. వాటి యొక్క ఫలితాలన్నీ కూడాను చాలా సీరియస్గా. అదేంటంటే ఆయన డ్యూటీ టు ఎక్స్పాండ్ ద బ్రీఫ్ నేరేటివ్, అంటే నాకు అది కర్తవ్యం ఉంది, దాన్ని బ్రీఫ్గా నేను వివరించాలి. అబౌవ్ మెన్షన్ అండ్ టు కోట్ ఫ్రమ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇన్ మై పొజిషన్. నా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్లోంచి నేను కోట్ చేయాల్సినవి ఏంటంటే ఫ్యాక్ట్, ఆ నిజాలు దట్ మస్ట్ అదర్వైజ్ గో అన్రికార్డెడ్. ఆ ఫ్యాక్ట్స్ని కానీ నేను నోట్ చేయకపోతే అవి రికార్డ్ అవ్వవు. ఇక్కడ నా కర్తవ్యం ఏంటంటే పై చెప్పినట్టుగా మీ అందరి ముందు కొలోనియల్ ఆఫీస్ సర్టన్ కొన్ని రకాలైనటువంటి గ్రీవెన్సెస్ అంటే బాధలు ఫర్ విచ్ నో రెడ్రెస్ హ్యాడ్ బీన్ అబ్టైన్డ్ ఇన్ సిలన్. అంటే కొన్ని రకాలైన గ్రీవెన్సెస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు బాధలు, వాటికేమోని ఏ రకమైనటువంటి ఉపశాంతి దొరకలేదు సిలన్లో. దే స్టక్ ఎట్ ద వెరీ రూట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రిలీజియస్ న్యూట్రాలిటీ. అంటే మతపరమైనటువంటి తటస్థ అనే దానికి వాళ్ళకేమో దాని యొక్క మూలాన్ని అవి కొట్టాయి. సో క్లియర్లీ అండ్ సో వైజ్లీ అనౌన్స్డ్ బై హర్ మెజెస్టీ, అంటే క్వీన్, ఆ రాణి గారు ఎంతో క్లియర్గా అదేవిధంగా తెలివిగా అనౌన్స్ చేశారట. ఎందుకంటే ఫ్యూచర్ పాలసీ ఆఫ్ హర్ గవర్నమెంట్ త్రూ అవుట్ హర్ డొమినియన్స్, అంటే ఆవిడ అన్ని రాజ్యాలలోని, అంటే ఆవిడ పరిపాలించే అన్ని చోట్ల కూడా ఆ ఫ్యూచర్ పాలసీ, గవర్నమెంట్ పాలసీని, అదేంటి అంటే డొమినియన్స్. ఆఫ్ కోర్స్ the British Empire would not hold together under any other system than the absolute guarantee to all the followers of the various religions under its sway. అంటే బ్రిటిష్ రాజ్యం అన్నది ఏది కూడా ఎనీ అదర్ సిస్టమ్, ఇంకా ఏ ఇతర సిస్టమ్ని కూడా గట్టిగా పట్టుకోదు. ఏంటి అంటే ఎక్సెప్ట్ దాన్ ద అబ్సల్యూట్ గ్యారంటీ టు ఆల్ ద ఫాలోయర్స్ ఆఫ్ ద వేరియస్ రిలిజన్స్, అంటే రకరకాలైన మతాలని ఫాలో చేసేవాళ్ళు అండర్ ఇట్స్ స్వే, దాని యొక్క స్వే అంటే పరిపాలనలో ఉంటాయి. ఆఫ్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ జడ్జిమెంట్ యాజ్ టు దేర్ క్రీడ్స్, అంటే వాళ్ళ యొక్క నమ్మకాల ప్రకారం వాళ్ళకి ప్రైవేట్ జడ్జిమెంట్స్ ఉంటాయి. అండ్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్ యాజ్ టు దేర్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కూడా ఉంటుంది, వాళ్ళు ఎవరెవరిని పూజించాలి అని. వెన్ ద పోర్చుగీస్ కంకర్డ్ ద మ్యారిటైమ్ ప్రావిన్స్ ఆఫ్ సిలన్, అంటే ఈ మ్యారిటైమ్ రాజ్యాన్ని పోర్చుగీసు జయించినప్పుడు వాళ్ళు ఏంటంటే దానికి వ్యతిరేకమైన పాలసీని వాళ్ళు ఎంప్లాయ్ చేశారు. ద బ్రూటల్ ఏజెన్సీస్ ఆఫ్ ద స్వోర్డ్, అవన్నీ కూడా కత్తితోటేంట, కత్తి, ఫైరు, అలాగే కాన్ఫిస్కేషన్. కాన్ఫిస్కేషన్ అంటే చూడాలండి, ర్యాపైన్, స్పెల్లింగ్ చెప్పండి. కాన్ఫిస్కేషన్, SCA. Confiscation is the legal permanent seizure of the private property, the action of taking or seizing someone's property. అంటే ప్రైవేట్ ప్రాపర్టీని న్యాయపరంగా తీసుకోవడమనా? న్యాయపరంగా అంటే విత్ ద లీగల్, ఒక్క నిమిషం ఉండండి మళ్ళీ. ది యాక్షన్ ఆఫ్ టేకింగ్ ఆర్ సీజింగ్ సమ్వన్స్ ప్రాపర్టీ విత్ అథారిటీ, అదే న్యాయపరంగా తీసుకోవటమే. ది యాక్ట్ ఆఫ్ కన్ఫెసింగ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ అంటే పవర్ తో తీసుకోవడం, పవర్ తో తీసుకోవడం, లీగల్ గా కాదు. కాదు. అంటే కాంకర్డ్ ద మ్యారిటైమ్ ప్రావిన్స్, అదే
ఆఫ్ ద స్వోర్డ్, ఫైర్, కాన్ఫిస్కేషన్ అండ్ రెపైన్ కూడా చూడాలి. RAPINE. అంటే కాంపన్సేషన్ ఏమి ఇవ్వకుండా తీసేసుకోవడం. అదే అథారిటీతో. RAPINE. RAPI NE. రిపెన్ రిపెన్ ఏమి లేదండి. RAPANE PI. REPINE RA. రిపెన్ ఆ, RAనా RA rapine. Use the noun rapine when you're talking about the deliberate destruction of a town or country during ఓకే. war. అంటే ఏంటి? డెలిబరేట్ అంటే ఇష్టపూర్వకంగా నాశనం చేయడం, విల్లింగ్గా. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్రూటల్ ఏజెన్సీస్ సహాయం ఎప్పుడైతే ఈ పోర్చుగీస్ వాళ్ళు జయించారో అప్పుడు వాళ్ళు కత్తి, అగ్ని, అలాగే అథారిటీతో ల్యాండ్ తీసేసుకోవడం, ఆ తర్వాత రెపైన్ అంటే ఏమన్నారు? వైలెంట్ గానే ఉందండి. రపైన్ అంటే వైలెంట్ గా కూడా. వైలెంట్గా ఇతరులని కంపైల్ చేసి, అంటే సాత్వికమైన వాళ్ళని అండ్ ఎవరి వల్ల ఏ డేంజర్ లేని ప్రజల్ని కూడా వాళ్ళు అంత బాధలు పెట్టి అడాప్ట్ ద క్రిస్టియన్ రిలీజన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చూసేవారు. బట్ వితౌట్ ఎవైల్ అంటే ఏమీ లేకుండా, అంటే నిర్దాక్షిణ్యంగా. ద పూర్ క్రీచర్స్ సా దేర్ హౌసెస్ బర్న్డ్. పాపం వాళ్ళందరూ వాళ్ళ ఇల్లులు కాల్చేయడం చూసేవారు. దేర్ ఫీమేల్స్ డిసానర్డ్. స్త్రీలని అమర్యాదగా చూసేవారు. అండ్ వాళ్ళ స్త్రీలు వాళ్ళ ఎదురుగుండానే అంటే డిసానర్ అవ్వడం చూసేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే కత్తితో, అది కాశ్మీరీ బ్రాహ్మణ్స్ లాగా, కాశ్మీరీ బ్రాహ్మణ్స్ని ఎలా చేశారో అలాగా. బట్ దే ఓన్లీ ఫ్లడ్ టు ద జంగిల్స్ అండ్ క్లంగ్ టు బుద్ధిజం. అప్పుడు వీళ్ళందరూ పారిపోయి అడవిల్లోకి బుద్ధిజంని పట్టుకున్నారు. అండర్ ద రూల్ ఆఫ్ ద డచ్ హూ సప్లాంటెడ్ ద పోర్చుగీస్. అంటే డచ్ యొక్క రూల్లోనేమో ద సేమ్ స్ట్రెస్ వాజ్ పుట్ అపాన్ దెమ్. వీళ్ళేమోని ఇంకా పోర్చుగీస్ వాళ్ళని కూడా సప్లాంట్ చేశారు. ఇంకా వాళ్ళు చేయనివన్నీ వీళ్ళు చేశారు. వాళ్ళు కూడా అదే బాధలు పెట్టారు. బట్ బై చీఫ్లీ లీగల్ ఎనాక్ట్మెంట్స్ అండ్ అపీల్ టు సెల్ఫిష్ మోటివ్స్. అలాగే వీళ్ళు కూడాను అంటే అధర్మంగా, అన్యాయంగాను సెల్ఫిష్ మోటివ్స్ తోటి ప్రవర్తించారు. రాదర్ దాన్ బై మిలిటరీ క్రూయల్టీతో కాకుండా వాళ్ళకున్న సెల్ఫిష్ మోటివ్స్తో ప్రవర్తించారు. క్రూయల్ ఇనఫ్ దో వర్ సమ్ ఆఫ్ దేర్ లాస్ యాజ్ ఫర్ ఇన్స్టెన్స్. అవి చాలా క్రూరంగా ఉన్న వాళ్ళ యొక్క లాస్. ద డెనయల్ ఆఫ్ లెజిటిమసీ టు చిల్డ్రన్ బోర్న్ ఇన్ లాఫుల్ బుద్ధిస్టిక్ వెడ్లాక్. అంటే బుద్ధిస్టిక్ వెడ్లాక్లోని పుట్టినటువంటి వాళ్ళకి లీగల్గా ఏ రకమైనటువంటి ఇది ఇవ్వరు అనమాట పిల్లలకి. అండ్ ఆఫ్ దేర్ రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే తర్వాత తరాలకి కూడా అది వెళ్ళేటట్టుగా ఆ హక్కు ఉంటుంది, అదేమో లేకుండా చేశారు. అన్లెస్ ద పేరెంట్స్ వర్ మ్యారీడ్ ఇన్ ఏ క్రిస్టియన్ చర్చ్. ఆ పేరెంట్స్ మేము క్రిస్టియన్ చర్చిలో మ్యారేజ్ అవుతే తప్ప వాళ్ళకి ఏ రకమైన హక్కులు ఇచ్చేవారు కాదు. అండ్ ఇన్ఫేమస్ బిట్ ఆఫ్ కన్నింగ్. అంటే ఇది కూడా ఒక రకంగా ఇన్ఫేమస్ అంటే ఏంటండి? ఫేమస్ అంటే ప్రసిద్ధి, ఇన్ఫేమస్ కన్నింగ్ అంటే మోసం. ఇన్ఫేమస్ అన్న పదం ఒకసారి చూద్దాం. వెల్ నోన్ ఫర్ సమ్ బ్యాడ్ క్వాలిటీ. ఫేమస్ అన్నా ఇన్ఫేమస్ అన్నా ఒకటేనా? అదే అంటే సంథింగ్ కన్సిడర్డ్ బ్యాడ్. అది అంటే చెడు రకమైన, అంటే ఇక్కడ కన్నింగ్కి వాళ్ళు ప్రసిద్ధి చెందారు. అంటే ఇలాగా క్రిస్టియన్ చర్చిలో మ్యారేజ్ అవుతేనే ఆ పిల్లలకి లెజిటిమసీ అంటే ఇన్హెరిటెన్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఏ జూబిలీ రిపోర్ట్ ఆఫ్ ద CM సొసైటీ నోటీసింగ్ ద పాస్ట్ అండ్ దెన్ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చెస్. అంటే పాస్ట్ అండ్ ప్రజెంట్ క్రిస్టియన్ చర్చెస్లో ఉన్న స్థితిని ఒక జూబిలీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, noticing the past and the present state of the Christian churches in Ceylon, says that these harsh measures of the Dutch bred Christians, that is hypocrites, prolifically, and when the British drove out the Dutch
అంటే ఇలాగా వీళ్ళని వీళ్ళ పోర్చుగీస్ వాళ్ళలాగే డచ్ వాళ్ళు ఇంకా వాళ్ళు చేయని అరాచకాలు కూడా చేశారు. అంటే ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఈ హార్ష్ మెజర్స్ అంటే ఈ కఠినమైన పద్ధతులు డచ్ పీపుల్ తీసుకున్నవి బ్రెడ్ క్రిస్టియన్స్గా అంటే ఏమన్నారంటే మోసగాళ్ళు ప్రోలిఫికల్లీ ఒకసారి చూడాలండి. అండ్ వెన్ ద బ్రిటిష్ డ్రోవ్ ప్రోలిఫిక్ ఇది వచ్చిందే కానీ మర్చిపోయి ప్రోలిఫిక్ అంటే PRO in a way that produces a great number of amount of something, right? He wrote in a way of someone or something that is fruitful or highly productive. Someone or something that is prolific is fruitful or highly productive. ఉపయోగకరం ఫలవంతమైనటువంటి. అండ్ వెన్ ద బ్రిటిష్ డ్రోవ్ అవుట్ ద డచ్, బ్రిటిష్ వాళ్ళు వచ్చి డచ్ వాళ్ళని తగిలేశారు, వాళ్ళని జయించారు. maritime provinces, the church registers bore the names of thousands of this sort of Christians. అంటే చర్చ్ రిజిస్టర్స్లో ఇలాంటి వేల కొలది క్రిస్టియన్స్ ఉన్నారు. బట్ విత్ ఇన్ ఎ బ్రీఫ్ టైమ్ ఆఫ్టర్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్, అంటే ఇంకా మతపరమైన ఫ్రీడమ్ అంటే కొంత టైంలోనే మతపరమైన స్వేచ్ఛ వచ్చింది. ద ఫ్లరిషింగ్ ట్రీ వాజ్ విల్టెడ్ యాజ్ దో స్ట్రికెన్ బై ఏ బ్లాక్ ఫ్రాస్ట్. అక్కడ ఉన్నటువంటి ఆ ట్రీ ఏమో వాడిపోయింది, యాజ్ దో అదే ఒక బ్లాక్ ఫ్రాస్ట్ తోటి కొట్టబడినట్టుగా. అంటే కోట్ ద సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఎ ఓవల్ ఫ్రమ్ మెమొరీ బట్ థింక్ ఐ ఆమ్ ఫెయిర్లీ అక్యురేట్. అంటే ఆ తర్వాత మతపరమైన స్వేచ్ఛ వచ్చే వరకు అప్పుడు వీళ్ళ యొక్క ఇదేమో ఒక బ్లాక్గా ఉన్నటువంటి ఫ్రాస్ట్ తోట ఎలా అయితే ఒక చెట్టు వాడిపోతుందో అలా వాడిపోయింది అనమాట. అంటే ఆ బ్లాక్ ఫ్రాస్ట్ వల్ల అంటే వాళ్ళ యొక్క ఆ అరాచకత్వం అదంతా కూడా పోయిందనమాట మతపరమైన స్వేచ్ఛ వచ్చేసరికి. మీరు ఐఎమ్ ఫెయిర్లీ అక్యురేట్ అక్కడ వరకు చదివారా? ఓకే. However, war like the Sinhalese of the seaboard may have been in the far past, the fight has all been drawn out of them by 3 centuries of foreign rule. Yet its potentiality is always there, according to the law of sociological evolution, and it only needs the right concatenation of circumstances to set their passions ablaze again. On Easter Day 1883, a crisis occurred which, under less wise self-restraint in the leaders of the Buddhist community, might have caused serious riots and bloodshed. If the leaders had not been under what we may call the conservative training of membership in the Theosophical Society, which had taught them the benefit of union and patient persistence in the conduct of public movements, the masses might have broken loose and taken that lynch law redress for their wrongs which they could not get from a vacillating governor and unsympathetic officials. Briefly, the facts were that on the Easter Day, a procession of peaceful, unarmed Buddhist worshippers was passing through the streets of Colombo to Kothana, a suburb where one of their most revered temples is situate, to make the customary offerings of flowers
fruits, and other things at the shrine when they were assaulted violently by a large mob. To quote from the petition laid before the governor, they were murderously assaulted by a mob of Roman Catholics and other evilly disposed rioters who bore painted upon their persons the sign of a cross, who had inflamed their passions by intoxicant drinks, and who were armed with bludgeons, sharp weapons, and other deadly instruments. That in the affray which followed, the lives of women the lives of women and children were imperiled. Great bodily harm was done to a number of Buddhists. 5 head of cattle drawing their carts were slaughtered in the Queen's Highway, and the carts themselves, with their valuable contents, were consumed by fire. It goes on to state that a Buddhist named Juan Naide was murdered, the police looking on without interfering, that the mob was collected by the ringing of toxins on the bells of the Catholic churches, and that certain noted persons were seen by the police painting white crosses on the dark-skinned bodies of the raiders, organizing the attack and giving them liquors. Although these outrages were witnessed by thousands and the leaders were all well known, no action was taken by the authorities. And it was but too evident that the whole thing was to be ignored. After waiting some days, the leaders of the Buddhist community, taking counsel together, brought a criminal action against certain suspected parties with such proofs as without police help could be discovered. The justice of the peace recommended that 12 of the accused should be committed for trial, but the acting Queen's advocate, acting in violation of the ordinance of 1868, 7th of 1868, 6th, and of the settled policy of British justice. కంటిన్యూ చేయమంటారు, ఇది కంటిన్యూ 2 pages కంటే పాసేజ్ కదా. పెద్ద పాసేజ్. ది అయితే సిట్టింగ్ ఉమ్, చదివేస్తానండి, పారాగ్రాఫ్ ఎక్కడతో అవుతుంది. ఓకే. The sitting justice of the peace was obliged, under instructions of the acting Queen's advocate, to assume the functions of the Supreme Court and without trial by jury, to decide the validity of the complaint and the value of the testimony offered by the accused. Thus, then, as events proved, the ordinary course of justice was interrupted, and the accused were released. The result being, says the petition, that notwithstanding we have spent 5,000 rupees in legal and other expenses to secure justice, the murderers of an unoffending Buddhist are unpunished. No recompense has been given for property destroyed to the value of some 4,000 rupees,
and the whole body of the Sinhalese Buddhists are left to face the possibility of similar bloody attacks in future by the various enemies of their religion. So serious has the agitation upon this subject already become that, but for the remonstrances of council, 10,000 Buddhists would have presented this petition in person to Your Excellency, and a committee of our influential men have, in despair, taken the preliminary steps to ask of the Home Government and the Commons of England such help as may be practicable to redress their wrongs and give full effect in future to the assurances of religious neutrality in Her Majesty's Asiatic dominions, which have from time to time in the royal name been solemnly pledged. చెప్పండి 3 pages. అంటే 114. అవేవర్ వార్లైక్ అంటే యుద్ధంలాగా ఈ సింహలీస్ అన్న వాళ్ళు మే హ్యావ్ బీన్ ఇన్ ద ఫార్ పాస్ట్ అంటే మొత్తం పాస్ట్ అంతా కూడా వాళ్ళకి యుద్ధాలతోటే యుద్ధంలాగే గడిచిందనమాట. ద ఫైట్ హ్యాస్ ఆల్ బీన్ డ్రాన్ అవుట్ ఆఫ్ దెమ్ బై 3 centuries ఆఫ్ ఫారిన్ రూల్. అబ్బా 3 శతాబ్దాల పాటు ఫారినర్స్ రూల్ చేయడం వల్ల ఈ విధంగానే వాళ్ళకి జరిగింది. అయినప్పటికీ దాని యొక్క బలం అన్నది ఉన్నది. అకార్డింగ్ టు ద లా ఆఫ్ సోషలాజికల్ ఇవల్యూషన్, సాంఘికమైన పరిణామం ప్రకారం అనే లా ప్రకారం, అండ్ ఇట్ ఓన్లీ నీడ్స్ ద రైట్ కన్కాటనేషన్, CONCATENATION, చూడమంటున్నారా? అది కలపడం అనుకుంటా. కన్కాటనేషన్ చూడాలి. CONCATENATION. Concatenating gerund formal link together in a chain of series. Links things together to form a series of chain. ఏం చేసా? అంతేనండి, ఒకదాన్ని ఒకటి మెర్జ్ చేయడం, టు పుట్ థింగ్స్ టుగెదర్ యాజ్ ఏ కనెక్టెడ్ సిరీస్. అంటే ఒక దగ్గర ఇవన్నిటినీ కనెక్ట్ చేయాలంటే ఈ పరిస్థితుల్ని, టు సెట్ దేర్ ప్యాషన్స్ ఎబ్లేజ్ అగైన్ ఓన్లీ నీడ్స్ ద రైట్ కన్కాంటేషన్. అంటే రైట్గా వీటిని ఒక దగ్గర ఈ సర్కం పెట్టాలి అంటే వాళ్ళ పేషెన్స్ని మళ్ళీ ఎబ్లేజ్ అంటే ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ ఈస్టర్ డే 1883 సంవత్సరం ఈస్టర్ డే ఒక సంక్షోభం జరిగిందనమాట. అండర్ లెస్ వైజ్ సెల్ఫ్ రెస్ట్రైంట్, అంటే తెలివిగా ఉండి మంచి ఆ నిగ్రహం ఉన్నటువంటి లీడర్స్, బుద్ధిస్ట్ లీడర్స్ కమ్యూనిటీ అన్నది మైట్ హ్యావ్ కాజ్డ్ సీరియస్ రియాట్స్. వాళ్ళ వల్ల ఎన్నో రకాలైనటువంటి తిరుగుబాట్లు, అంటే ఈ రియాట్స్ అంటే ఈ వీటిని తెలుగులో ఏమంటే యుద్ధాలు అంటే అవన్నీ జరిగాయి. యుద్ధాలు అంటే ఒకటినొకటి రియాట్స్ ఒక తెలుగు మీనింగ్ ఏమిటో చూద్దామా? సరి అయిన పదం అంటే కొట్టుకోవడాలు, తిరగబడ్డాలు ఇవన్నీ కలిపి. స్పెల్లింగ్ చెప్పండి. RIOT. Riot meaning a violent disturbance of the peace by a crowd. అది అంటే వైలెంట్ గా వాళ్ళు అటాక్ ఇవ్వడం అవన్నీ కలిపితే రియాట్ అంటాం. అంటే a violent and uncontrolled way in public, an occasion where large number of people, ఒక గుంపులో అందరు వైలెంట్ గా, అది వాళ్ళు ఏంటంటే హింసాత్మకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళేమో వాళ్ళు రక్షించుకోవడానికి ఇదంతటినీ కలిపి రియాట్ అంటాం.
ఈస్టర్ డే నాడు 1883 సంవత్సరంలో సీరియస్ తిరుగుబాట్లు ఇలాంటివి జరిగాయి. అక్కడ రక్తపాతం ఉంది. ఈ లీడర్స్ కానీ అండర్ వాట్ వీ మే కాల్ ద కన్సర్వేటివ్ ట్రైనింగ్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ ద థియోసాఫికల్ సొసైటీ, అంటే ఒకవేళ ఈ లీడర్స్ కానీ వీళ్ళు కన్సర్వేటివ్ ట్రైనింగ్ అనేది కానీ ఇవ్వకపోతే, కన్సర్వేటివ్ అనేది కూడా చూడాలి ఒకసారి. ఇవన్నీ తెలుగులో ఏమన్నారండి? కన్జర్వేటివా? కన్సర్వేటివ్, ద మీనింగ్ ఆఫ్ కన్సర్వేటివ్. అది తెలిసినట్టే ఉంటుంది. కన్జర్వేటివ్ అంటే కన్సర్వేటివ్ తెలుసు, అదే కానీ తెలుగులో నాట్ యూజువల్లీ లైకింగ్ ఆర్ ట్రస్టింగ్ చేంజ్, ఎస్పెషల్లీ సడన్ చేంజ్. అది కన్సర్వేటివ్ గా ఉండడం అంటే, మనం ఇప్పుడు చూడండి ఆచార వ్యవహారాలు మార్చుకోం, అవే రైట్ అని అంత సడన్ గా అంటే ఇష్టపడం. దాన్ని కన్సర్వేటివ్, వీళ్ళు కన్సర్వేటివ్ పీపుల్ అంటారంటే వాళ్ళ పద్ధతుల్ని మార్చుకోకుండా ఉండేవాళ్ళు. అలాంటి అంటే ఇక్కడ క్రైసిస్ జరిగింది, మైట్ హ్యావ్ కాజ్డ్ సీరియస్ రియార్డ్స్ అండ్ బ్లడ్ షెడ్ ఇఫ్ ద లీడర్స్, ఈ లీడర్స్ కానీ ఇలాంటి కన్సర్వేటివ్ ట్రైనింగ్ ఇన్ ద థియోసాఫికల్ సొసైటీలో ఇవ్వకపోతే, what we may call the conservative training, which had taught them the benefit of union and patient persistence in the conduct of public movements. అంటే సహనంతో పట్టుదలతో ప్రవర్తించడం పబ్లిక్ మూమెంట్లో అనేది వాళ్ళకి కానీ ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వకపోతే, బెనిఫిట్ ఆఫ్ యూనియన్, అందరితో కలవడం, సహనంగా ఉండడం, ద మాసెస్ మైట్ హ్యావ్ బ్రోకెన్ లూజ్ అండ్ టేకెన్ దట్ లించ్ అనేది లించ్లా రెడ్రెస్ ఫర్ దేర్ రాంగ్స్ విచ్ దే కుడ్ నాట్ గెట్ ఫ్రమ్ ఏ వ్యాసిలియేటింగ్ గవర్నర్ అండ్ అన్సింపథెటిక్ అఫీషియల్స్. ఆనాడు ఇంగ్లీషు ఎంత పెద్ద పదాలు వాడారో ఇప్పటికీ మనం చూడవలసి వస్తుంది. అంటే ఇఫ్ ద లీడర్స్ హ్యాడ్ నాట్ బీన్ అండర్ వాట్ వీ మే కాల్, అంటే వాళ్ళకే కానీ లీడర్స్కి ఇలాంటి ట్రైనింగే ఇవ్వకపోతే, బెనిఫిట్ ఆఫ్ యూనియన్ అంటే అన్ని రకాల వాళ్ళతోటి కలవడం, అండ్ అంటే వాళ్ళకి సహనంగా పట్టుదలగా పబ్లిక్ మూమెంట్స్లో ఉండడం, ద మాసెస్ మైట్ హ్యావ్ బ్రోక్, అప్పుడు ఈ మాసెస్ ఏం చేస్తారు, లూజ్గా బ్రోకెన్ లూజ్ అండ్ టేకెన్ దట్ లించ్ లా, ఆ లించ్ లా ఏంటో రెడ్రెస్ అన్నది ఫర్ దేర్ రాంగ్స్, ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే, విచ్ దే కుడ్ నాట్ గెట్ ఫ్రమ్ ఏ వ్యాసిలియేటింగ్ గవర్నర్ అండ్ సింపథెటిక్ ఏమో అన్సింపథెటిక్ అఫీషియల్స్, దయలేనటువంటి ఆ ఆఫీసర్లు, అలాగే గవర్నర్ అంటే సరైన విధంగా నిరంతరంగా అంటే వ్యాసిలియేట్ అంటే మారుతూ ఉండడం, డిస్టర్బ్ ఇటు అటు, అలాంటి వాళ్ళ చేతుల్లో పడుదురు. బ్రీఫ్లీ ద ఫ్యాక్ట్స్ వర్ దట్ ఆన్ ద ఈస్టర్ డే నాడు ఒక ఊరేగింపు పీస్ఫుల్గా జరిగింది. అందులో ఏ ఆయుధాలు, అనార్మ్డ్ బుద్ధిస్ట్ వర్షిపర్స్ అంటే బుద్ధిస్టుల్ని అదే పూజించే వాళ్ళు, వాజ్ పాసింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ కొలంబోలో వాళ్ళేమని వీధుల్లో వెళ్తున్నారు టు కొటహానా అనే ప్లేస్కి. అదేంటంటే టౌన్కి సబర్బ్ అనమాట. వేర్ వన్ ఆఫ్ దేర్ మోస్ట్ రివర్డ్ టెంపుల్స్ ఈజ్ సిచ్యుయేటెడ్, అక్కడేమో వాళ్ళు ఎంతో గౌరవించే, వాళ్ళకి ఎంతో గొప్పదైన బుద్ధిస్ట్ టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వీళ్ళు ఏంటంటే ఊరేగింపుగా వెళ్తున్నారు. వాళ్ళలో ఆయుధాలు ఏమీ లేవు, అనార్మడ్ అంటే ఆయుధాలు ఏమీ లేకుండా ఆ బుద్ధిస్ట్ని ఎవరెవరైతే ఇష్టపడుతున్నారో, వర్షిప్ చేస్తున్నారో వాళ్ళ స్ట్రీట్స్ ద్వారా వెళ్తున్నారు. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడికి టు మేక్ ద కస్టమరీ ఆఫరింగ్స్ ఆఫ్ ఫ్లవర్స్, వాళ్ళకేమో సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి ఫ్లవర్స్, పుష్పాలు, ఫలాలు, ఇంకా ఇతర ఎన్నోను అక్కడ అర్పిస్తారు. వెన్ దే వర్ అసాల్టెడ్ వైలెంట్లీ బై ఎ లార్జ్ మాబ్, అప్పుడు ఒక పెద్ద మాబ్ వచ్చి వాళ్ళని హింసాత్మకంగా చంపేసింది. టు కోట్ ఫ్రమ్ ద petition laid before ద పోర్ట్, అంటే టు కోట్ ఫ్రమ్ ద పిటిషన్, ఇక్కడ ఎక్కడ స్టార్ ఉందో నాకు తెలీదు, తర్వాత చదువుదాం. వాళ్ళ ముందున్నటువంటి ఆ
పిటిషన్ ప్రకారం the governor, they were murderously assaulted by a mob of Roman Catholics. అంటే అందులో ఏం చెప్పారంటే రోమన్ క్యాథలిక్స్ వచ్చి వాళ్ళనేమని హత్య చేశారు. అదర్ ఇవిల్లీ డిస్పోజ్డ్ నోటర్స్, ఇంకా కొంతమంది హానికారకంగా ఉన్నవాళ్ళు, హూ బోర్ పెయింటెడ్ అపాన్ దేర్ పర్సన్స్ ద సైన్ ఆఫ్ ఎ క్రాస్, అంటే వాళ్ళకు కూడా వాళ్ళ సైన్ ఆఫ్ ఎ క్రాస్ అంటే వాళ్ళు క్రిస్టియన్సే, హూ హ్యాడ్ ఇన్ఫ్లేమ్డ్ దేర్ ప్యాషన్స్ బై ఇంటాక్సికెంట్ డ్రింక్స్, అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళలో ఉన్నటువంటి భావావేశాలని వాళ్ళు మత్తిచ్చేటటువంటి డ్రింక్స్ తోటి వాళ్ళు అంటే డ్రింక్ చేసి మరి కొంచెం వాళ్ళ యొక్క ఇంటాక్సికెంట్ డ్రింక్స్ అంటే మత్తిచ్చే పానీయాలు, అండ్ హూ వర్ ఆర్మ్డ్ విత్ బ్లడ్జియన్స్, షార్ప్ వెపన్స్. బ్లడ్జియన్స్ అన్నవి కూడా ఒక వెపన్స్ ఏమో కదా, BLUDGEONS. చూస్తానండి. ఇన్ని రకాలు పట్టుకొచ్చారా, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అనమాట. To hit someone hard and repeatedly with a heavy weapon. అది అంటే వీళ్ళు ఏం చేశారు, షార్ప్ వెపన్స్ తోటి వాళ్ళని హిట్ చేసి చంపేశారు ఇంతమంది బుద్ధిస్టులని, అండ్ అదర్ డెడ్లీ ఇన్స్ట్రుమెంట్స్ తోటి. దట్ ఇన్ ద అఫ్రే విచ్ ఫాలో ద లైఫ్స్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ వర్ ఇంపెరిల్డ్, అంటే అవి డేంజరస్గా, పిల్లలు ఆ స్త్రీల యొక్క జీవితాలు కూడా డేంజరస్గా అయిపోయి, గ్రేట్ బాడీలీ హార్మ్ వాజ్ డన్ టు ఎ నంబర్ ఆఫ్ బుద్ధిస్ట్, వాళ్ళకి శారీరకంగా ఎంతో హాని చేశారు ఎక్కువ మంది బుద్ధిస్టులకి. 5 head of cattle drawing their carts were slaughtered. అంటే వాళ్ళ క్యాటిల్ అంటే పశువులు, వాళ్ళ యొక్క రథాలు అంటే వాళ్ళ బళ్ళని మోసుకున్న వాటిని కూడా చంపేశారు. In the head of cattle drawing their carts were slaughtered in the